నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. షర్మిల గారు అంటే ఎలక్షన్కి ముందు నుండి మొన్నటి వరకు కూడా, అంటే 2-3 నెలల క్రితం వరకు కూడా వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విధంగా ఆడుకున్నారు. ఆవిడ చేసిన కామెంట్స్ అన్నీ ఇన్ని కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన చెల్లెలు సునీతకు కూడా ఆవిడ చాలా సపోర్ట్గా నిల్చున్నారు. కానీ కొన్ని రోజులుగా ఆవిడ మీడియా ముందుకు రావట్లా. కాంగ్రెస్ తరపు నుండి ఒక్క మాట మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదు. ఈ మధ్యన ఏదైనా విమర్శ చేస్తే నేరుగా కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. ఏంటి దీనికి కారణం అని చూస్తే కేతిరెడ్డి గారు ఒక చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు దీని మీద. ఏంటి అంటే అన్నా చెల్లెళ్ళు కలిసిపోయారు. ఏ విషయంలో తగాదాలు వచ్చినాయో పక్కన పెడితే ఇప్పటికైతే కలిసిపోయారు అని. మరి అంటే అన్నా చెల్లెల కలియక దీనికి కారణం ఏంటి? ఆస్తి గొడవల మీద, లేదంటే ఇతర కారణాల వల్ల విడిపోయిన వాళ్ళు ఎందుకు కలిసారు? ఇంకొకటి, వీళ్ళ కలయిక నేపథ్యంలో, అంటే వీళ్ళ గొడవలన్నీ సర్దుమణిగిన నేపథ్యంలో దీని ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఎలా పడబోతుంది అనేది ఇక్కడ పెద్ద చర్చగా మారింది. దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఒక విధంగా చూస్తే అన్నా చెల్లెళ్ళు మళ్ళీ కలవరు అనుకున్న రేంజ్లో ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళిద్దరు కలిసిపోవడం ఎలా చూడాలి అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వారు విడిపోవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా 2019లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన ప్రభుత్వ విధానాలు, వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, ఆయన వ్యవహార శైలి, వీటి పట్ల సిద్ధాంతపరమైన వైరుధ్యంతో ఏదైనా షర్మిల గారు ఆయనతో విభేదించిందా? లేదు. 2011-12లో ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైన నాటి నుంచి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెప్పని ఆమెకు ఎప్పుడు గుర్తొచ్చింది? వాళ్ళ మధ్య ఆస్తుల పంపిణీ దగ్గర విభేదాలు తలెత్తిన తర్వాత, అవి అక్రమాస్తులా సక్రమాస్తులా తర్వాత సంగతి. ఆ విభేదాలు తలెత్తిన తర్వాత అప్పుడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులా, లేదు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకున్న ఆస్తులా, ఈ ఆస్తుల్లో నాకు కూడా సమాన వాటా కావాలి అని చెప్పనే అంశం ప్రాతిపదికగా చెలరేగిన విభేదాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానాల పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల విభేదించి ప్రజల కోణంలో తీసుకున్న నిర్ణయం కాదు ఆవిడ రాజకీయంగా ఆయనతో విభేదించడం అనేది. మా అన్నకి నేనేంటో చూపించాలి అనుకుంది. తన సహాయ సహకారాలు లేనిదే నీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి గుర్తు చేయాలి అనుకుంది. ఈయన ఆమెకు గుర్తు చేశాడా, ఆమె ఈయనకు గుర్తు చేసిందా తర్వాత సంగతి. కానీ ఇరువురి రాజకీయ ప్రస్థానం మొన్నటి ఎన్నికల తర్వాత తెలుగుదేశం కూటమి చేతిలో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కన జగన్మోహన్ రెడ్డికి, నీ కుటుంబంలో నీ తల్లితోటి నీ చెల్లితోటి నీకు సఖ్యత లేదు, నువ్వు రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి నువ్వేం మాట్లాడతావు అని చెప్పని వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి, మీడియా నుంచి తన మీద ఎక్కువ పెడుతున్న ఈ విమర్శల నేపథ్యంలో ఎలా అయినా సరే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలనే అభిప్రాయం తనకు కలిగింది. ఇక్కడ కొన్ని గుర్తు చేసుకుందాం మనం. 2004 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు 1972లో పుట్టారు. మేబీ ఒక సంవత్సరం 2 ఏళ్ళు ఆయనకంటే షర్మిల గారు చెన్నై ఉండొచ్చు. అంటే 1974లోనేమో పుట్టి ఉండొచ్చు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సుమారుగా 30 సంవత్సరాల వయసులో ఉన్నారు. అవును. కాబట్టి ఏమీ తెలియని చిన్నపిల్లలు అయితే కాదు. అప్పటికి ఆవిడ పెళ్ళయి 2 పిల్లల తల్లి. అటువంటి ఆమెకి 2004లో వాళ్ళ నాయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళకున్న ఆదాయ వనరులు ఏంటి అనే గురించి అవగాహన లేదా? చాలా స్పష్టమైన అవగాహన ఉంది. వీళ్ళ తల్లి విజయలక్ష్మి గారికి తెలుసు, శర్మ గారికి తెలుసు,
జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ 5 ఏళ్లు వాళ్ళ నాయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించగానే ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ అన్నకి మరి భారతీయ సిమెంటు, అప్పట్లో రఘురామ్ సిమెంటు, భారతీయ సిమెంట్ కంపెనీ, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, పెద్ద పెద్ద మాల్స్, ఎస్టేట్లు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి సమకూరినాయి? మరి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి ముందు అదే వాళ్ళ నాయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న నా ఇల్లు మీరు రెగ్యులరైజ్ చేయండి, మీరు రెగ్యులరైజ్ చేస్తే ఆ ఇల్లు అమ్ముకొని నా అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నది వాస్తవమా కదా? ఈ అంశం మరి ఆనాడు శర్మ గారికి తెలియకుండానే ఉందా? వాళ్ళ కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు ఏంటనేది ఆమెకు దృష్టికి రాకుండానే ఉందా? ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని రెగ్యులరైజ్ చెయ్యండి ప్లీజ్ అని వేడుకున్న రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కగానే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో మరి ఆయన కొడుకుకి ఇన్ని వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు దకలు పడేలాగా ఎలా సాధ్యపడింది అనేది కూడా శర్మ గారికి తెలీదా? కాబట్టి వాళ్ళ నాయన పాలనలో తమకేం ఒరిగిందో వాళ్ళకి తెలుసు, తమకేం వనగూరిందో వాళ్ళకి స్పష్టత ఉంది. అయినా సరే వాళ్ళ నాయన చనిపోయినాక ముఖ్యమంత్రి పదవి తమ అన్నకి వారసత్వంగా దక్కకుండా కాంగ్రెస్ పార్టీ వేరే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వాళ్ళ అన్న బయటకు వచ్చిన రోజున మరి ఇవాళ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న శర్మ గారు ఆ రోజు అన్న వెనక నడిచిందిగా. తల్లి కూతుళ్ళు ఇద్దరు అతని మీద అక్రమాస్తుల కేసులు నమోదైనాడు. ఈ ఆస్తులు అక్రమమో సక్రమో వాళ్ళకి తెలీదా? తెలిసి కూడా ఇవాళ ఉన్న లోటస్ పాండ్ ప్యాలెస్లు ఇవన్నీ వాళ్ళు అనుభవించడానికి, వాటిని ఆస్వాదించడానికి అలవాటు పడ్డారు. అది అక్రమ సంపాదన సక్రమ సంపాదన అనేది వాళ్ళకి అప్రస్తుతం. సంపాదన వాళ్ళ కుటుంబానికి ఆస్తులు దఖలు పడ్డాయా లేవా ఇవే చూసుకున్నారు. అటువంటి నేపథ్యంలో ఆయన మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యి ఆయన జైలు పాలవగానే ఆయన పెట్టుకున్న పార్టీకి నాదుడే లేడు అనుకుంటున్న పరిస్థితిలో మా అన్నకి నేను అండగా ఉన్నా, అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని అన్నకి మద్దతుగా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగింది కదా ఆమె. అవును. కాబట్టి ఇక్కడ ఆయన అక్రమాస్తులు సమకూర్చుకున్నాడు అని చెప్పని తెలుసు. తన తండ్రి అధికార దుర్వినియోగంతో తన కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెట్టాడని తెలుసు. తెలుసుండి మరి ఆ తండ్రిని ఆ అన్నని పొగుడుతానే 2019 ఎన్నికల దాకా 2019 ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా. కాబట్టి ఇక్కడ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఆశించిన స్థాయి గుర్తింపు, గౌరవం, హోదా పార్టీలో ప్రభుత్వం దక్కలేదు కాబట్టి మొదలైన విభేదాలు. అదే సందర్భంలో తన తండ్రి అధికారం ద్వారా సంక్రమించిన ఆస్తుల్లో తనకి కూడా సమాన వాటా దక్కని నేపథ్యంలో మొదలైన విభేదాలు ఇవి. ఆ విభేదాల నేపథ్యంలో అంతర్గత కుటుంబంలో పరిష్కరించుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన కాఠిన్య నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అవమానపడింది ఆవిడ, అవమానించాడు ఆయన సొంత ఆడబిడ్డని. పెళ్లి పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వస్తే సొంత తోడబుట్టిన చెల్లెల్ని 10 మంది ఏమనుకుంటారని లేకుండా పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి నా చెల్లి వెళ్ళింది అని చెప్పని అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. తన పార్టీ సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుసాకరమైన వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డాడు. హిట్టింగ్ బిలో ది బెల్ట్ అని చెప్పని ఆమెను డిమోరలైజ్ చేయటమే లక్ష్యంగా అతను తన పార్టీ, తన యంత్రాంగం, తన సోషల్ మీడియా, తన సొంత మీడియా ద్వారా అన్ని విధాల ప్రయత్నం చేశాడు. ఆ రోజు మనబోటాన్ని వండగా నిలబడ్డా ఆమెకి. ఇవాళ వారిద్దరి మధ్య సైజు కుదిరింది అని చెప్పని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్తున్నాడు. మరి ఇదే శర్మ గారు డాక్టర్ సునీత గారికి న్యాయం దక్కాలి, మా చిన్నాయన హంతకులోని జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి టికెట్లు ఇచ్చి గెలిపించాడు, కడప గడ్డ మీద నిలబడి ఆడబిడ్డలో న్యాయం వర్ధిస్తున్నాం, చెంగుజాచి న్యాయం వర్ధిస్తున్నాం అని చెప్పని ఎన్నికల ముందు ప్రచారంలో మరి జగన్మోహన్ రెడ్డి హంతకులను పోషిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, పదవులు కట్టబెడుతున్నాడు అని చెప్పని విమర్శించారుగా.
మరి వివేకానంద రెడ్డి గారి మరణానికి న్యాయం దక్కినట్టేనా? మరి వివేకానంద రెడ్డి గారి హంతకులను జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు అని చెప్పిన శర్మ గారు ఇప్పుడేం సమాధానం చెప్తారు? కాబట్టి వాళ్ళ కేవలం పదవుల దగ్గర ఆస్తుల దగ్గర వచ్చిన వైరుధ్యాలు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అధికారం దక్కితే నీకు మరింత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆయన అష్యూర్ చేశాడా? లేదు నీకు సమాన ప్రాతిపదిక మీద ఆస్తులు పంచుతానని చెప్పి అష్యూర్ చేశాడా? ఏ అంశం ప్రాతిపదికగా వారి మధ్య సైజు కుదిరింది? నిన్నటి వరకు విమర్శించిన జగన్మోహన్ రెడ్డి తోటి ఏ అంశం ప్రాతిపదికగా సైజు కుదుర్చుకున్నారో శర్మ గారు వివరణ ఇవ్వాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మరి తన చెల్లెల వ్యక్తిత్వానికి పాల్పడ్డా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా అత్యంత జుగుసాకరంగా తన చెల్లెల వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే వాళ్ళని కనీసం వారించను కూడా వారించిన జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా బహిరంగ సభలో తన చెల్లెలు కట్టుకున్న చీర రంగును గురించి కూడా ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి తన చిన్నాన్న మరణానికి ఈ రోజుకి బాధ్యులు ఎవరు అని చెప్పని స్పష్టత ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి, విచారణకు ప్రతిబంధకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చెల్లెలతోటి ఏ ప్రాతిపదిక మీద సైజు కుదిరిందో కుదుర్చుకున్నాడో అతను కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇదేదో కుటుంబ సంబంధాలు వాళ్ళిద్దరు కలిసిపోయారు ఇప్పటికి ఎంత ఆలీజ్ వెళ్ళంటే ఇవాళ అంతిమ న్యాయ నేతల ప్రజలు ఇవాళ నిన్నటి వరకు జరిగిన విమర్శలు ప్రతి విమర్శలు ప్రజల ముందు ఉన్నాయి. అలా ఉండంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరేదో కలిసి అలయబలై అనుకున్నారు కాబట్టి అని చెప్పని వీళ్ళిద్దరిని నెత్తిన పెట్టుకొని ఊరేగేయడానికి ఎలాకైనా ప్రజలు సిద్ధంగా ఉండరు. గతంలో వాళ్ళు ఏం చెప్పినా నమ్మారు. ఆ నమ్మిన రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఎమోషన్ ఆ రోజున్న సెంటిమెంట్లు వాళ్ళకి అవకాశంగా వరాలుగా కలిసి వచ్చినాయి. అంత మాత్రం చేత అన్ని సందర్భాల్లో ప్రజలు అదే అమాయకత్వంతో వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నిన్నేం స్టేట్మెంట్ ఇచ్చినా రేపేం స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన ఆనాటి స్టేట్మెంట్కి కట్టుబడి ఉండి వాళ్ళని ఎప్పుడూ అదే విధంగా నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు అని వాళ్ళు భ్రమంలో ఉంటే అది వాళ్ళ భ్రమే తప్ప ప్రజల్లో చాలా చైతన్యం ఉంది. ఎవరు ఏ విధంగా వ్యవహరించారు, ఎవరు ఏ విధంగా రాజకీయ విధానాలు అవలంబించారు, నిన్నే విధంగా వ్యవహరించారు, రేపే విధంగా వ్యవహరించారు అనుకుంటారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా చాలా విజ్ఞతతో వివేకంతో విచక్షణతో గమనిస్తా ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.